సో డాక్టర్ గారు చాలామంది ఈ మధ్య కాలంలో సన్ ప్రొటెక్షన్ క్రీమ్స్ కానివ్వండి, కాస్మెటిక్స్ ఎన్ని యూజ్ చేసినా సరే ఆ ముఖం మీద మచ్చలనేవి వస్తున్నాయి అనమాట. సో కొంతమంది మంగు మచ్చలు అని అంటుంటారు, కొంతమంది ఎస్ఎల్ఈ అని అంటుంటారు. సో ఇవి రెండు ఒకటేనా, డిఫరెంటా? సో దానికి దీనికి తేడా ఏంటంటారు? యాక్చువల్లీ ఎస్ఎల్ఈ అనేది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్, డేంజరస్ డిజార్డర్ కింద చెప్పొచ్చు. సిస్టమిక్ లూపస్ ఎరిథిమాటస్ అంటాం. సో మనకి ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, మనకు 20+, 30+, 40+లో ఏ ఏజ్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మెలాస్మా నథింగ్ బట్ ఈ విధంగా బటర్ఫ్లై షేప్ స్కిన్ మీద కనిపిస్తూ ఉంటుంది. మనకి బ్లాకిష్ పిగ్మెంటేషన్ రావడం బటర్ఫ్లై షేప్లో, సిమిలర్ యాజ్ మనకి మెలాస్మాని మెనోపాజ్ ఏజ్లో చాలా మందికి వస్తుంటుంది. పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళకి కానీ, హిస్టెక్టమీ కేసెస్లో కానీ ఆ విధంగానే కనిపిస్తుంటాయి. బట్ ఎవ్రీ కేస్ దట్ ఈస్ నాట్ ఎస్ఎల్ఈ. కాకపోతే ఎస్ఎల్ఈ సిమ్టమ్, వన్ ఆఫ్ ద సిమ్టమ్ అనేది ఆ విధంగా బటర్ఫ్లై షేప్ రావడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. వాళ్ళు కూడా స్కిన్ సెన్సిటివ్, సన్ సెన్సిటివ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటాయి. ఇచ్చింగ్ అనేది లేకుండా కూడా లూపస్ నథింగ్ బట్ ర్యాట్. సో ర్యాట్ లాగా వెనుకకి స్టివ్వేర్గా లాగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. స్క్లిరోటిక్ చేంజెస్ మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. ఇది అక్కడికే లిమిట్ కాకుండా మనకు అదర్ జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వడం, హెయిర్ ఫాల్ అవ్వడం, కిడ్నీ, లంగ్స్, లివర్ అన్ని ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో థ్రెటనింగ్, లైఫ్ థ్రెటనింగ్లో ఇది మేజర్ డిజార్డర్ కింద మనం గమనిస్తూ ఉంటాం. వీళ్ళకి ఎంతవరకు దారి తీస్తుంటే సంతానలేమి సమస్య వరకు దారి తీసే ఛాన్సెస్ ఉంటాయి ఈ ఎస్ఎల్ఈ డిజార్డర్స్లో. సో ఆర్థరైటిస్ సివియర్ పీక్ లెవెల్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉంటుంది. బాడీ మీద ర్యాషెస్ రావడం, డార్క్నెస్ రావడం, డ్రైనెస్ రావడంతో సివియర్గా లాగే ఛాన్స్ ఎక్కువ మనం గమనిస్తూ ఉంటాం. సో వేరేజ్ మనకు అదర్ డిజార్స్ కనుక తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మంగు మచ్చలు అంటూ ఉంటాం, మెలాస్మా అంటాం మనం దానికి. సో ఈ మెలాస్మా మనం మెనోపాజ్ ఏజ్ వాళ్ళకి ఎక్కువ గమనిస్తుంటాం. ఎందుకంటే పీరియడ్స్ ఆగిపోయే ముందు క్లైమాక్టిక్ పీరియడ్లో మనం గమనిస్తుంటాం. బట్ నవడేస్ ఆర్టిఫిషియల్ మెథడ్స్ ఆఫ్ సర్జరీస్ వచ్చినాయి కాబట్టి హిస్టెక్టమీ అవ్వడం వల్ల ఇప్పుడు దానివల్ల కూడా మనకు ఎప్పుడైతే గర్భసంచి తీసేస్తారో సో వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తుంటాం హార్మోనల్ చేంజెస్ ఇబ్బంది వల్ల. సో పెరిమెనోపాజ్ ఏజ్ గ్రూప్లో గమనిస్తుంటాం. ఇది ఓన్లీ లిమిటెడ్ టు ద స్కిన్ ఓన్లీ. బట్ హార్మోనల్ ఇష్యూస్ ఉండడం వల్ల స్కిన్తో పాటు వేరే అదర్ అంటే కాల్షియం డెఫిషియన్సీ ఇండైరెక్ట్గా పెరగడం వల్ల వాళ్ళకి చిన్నపాటి వెయిట్ పుట్ అవ్వడం కానీ ఆర్థరైటిస్ రావడం గమనిస్తుంటాం తప్ప దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ టు ఎస్ఎల్ఈ. మరి రెండింటిని ఏ విధంగా గుర్తించాలి అంటే ఒకవేళ మెలాస్మా వచ్చింది అనుకోండి, సో దే హ్యావ్ టు కంపల్సరీ అంటే జాయింట్ పెయిన్స్ అసోసియేటెడ్ విత్ ఉన్నాయా లేవా, ఏజ్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. దానికి కూడా మనకు రక్త పరీక్షలు, బ్లడ్ టెస్ట్ అనేది ఉంటూ ఉంటాయి. సో మనకి మెనోపాజ్ ఏజ్లో వచ్చిన దానికైతే ఎలాంటి బ్లడ్ టెస్ట్కి ఎలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు. వాళ్ళకి ఓన్లీ ఉంటే డెఫిషియన్సీ ఆఫ్ కాల్షియం అదే. బట్ ఎనీ అదర్ కోమార్బిడ్ కండిషన్స్ ఉంటే డిరేంజ్మెంట్ ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్ఎల్ఈ మనకి ఏఎన్ఏ ప్రొఫైల్ అని ఉంటుంది ఒకటి. ఇది కంపల్సరీ ఏఎన్ఏ ప్రొఫైల్ పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సింగిల్ పాజిటివ్, డబుల్ పాజిటివ్, 3 పాజిటివ్, 4+లో ఉంటుంటాయి. ఇలా కిడ్నీ డ్యామేజ్ అవ్వడం వల్ల కూడా ప్రోటీన్ లాస్ అవ్వడం వల్ల వీక్నెస్ ఎక్కువ కావడం, వెయిట్ లాస్ ఎక్కువ అవ్వడం, వెయిట్ పుట్టాన్ గారు వెయిట్ లాస్ ఎక్కువ ఉంటుంది, అపెటైట్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి, మౌత్ అల్సర్స్ రావడం ఉంటాయి, అండ్ అరకాల చేతులు వీక్నెస్ అయిపోవడం, టోటల్ స్కిన్ స్ట్రింక్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ గమనిస్తుంటాం. ఇది ఓన్లీ ఫేస్ వరకే కాకుండా టోటల్ బాడీకి ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అదొక వెరైటీ. అండ్ దానికి తోడు కొంతమంది ఫిట్స్ వస్తుంటాయి, స్కిన్ డిజీజ్. బట్ కొంతమంది సడన్గా వచ్చిందండి 3 months బ్యాక్ ఇట్లా పిగ్మెంటేషన్ లాగా స్టార్ట్ అయింది, తర్వాత పాపకి కానీ బాబుకి కానీ ఇట్లా ఫిట్స్ వచ్చేసినాయండి, ఫీవర్ వచ్చేసి అని చెప్తుంటారు. దట్ ఈస్ నథింగ్ బట్ బ్రెయిన్ ఇంపాక్ట్ ఆఫ్ ఎస్ఎల్ఈ. ఈ లూపస్ ఎరిథిమాటస్ మనకు బ్రెయిన్ ఇన్వాల్వ్ అయితే ఆ విధంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని దాన్ని రివర్స్ చేయడం తొందరగా ఫాస్ట్గా రివర్స్ చేస్తేనే బెస్ట్. అదర్వైజ్ చాలా కాంప్లికేషన్స్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. చాలామంది చూస్తున్నాం దగ్గు వస్తుంటుంది, కంటిన్యూ కాఫ్, వెయిట్ లాస్ అవుతున్నారు కాఫ్ అని, కానీ చాలామంది టీబీ అంటుకుంటుంటాం. టీబీ అని కాకుండా ఇది ఎస్ఎల్ఈ ఆల్సో నవడేస్ పెరుగుతున్న కేసెస్. సో స్కిన్ అలాంగ్ విత్ ఇది ఉన్నా లేకపోతే ఓన్లీ డైరెక్ట్గా మనకి లూపస్లో మనకి లంగ్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆయాసం రావడం, ఎన్ని మెడికేషన్స్ ఇస్తున్నా కూడా తగ్గే ఛాన్సెస్ ఉండదు. అయ్యర్ యాంటీబయాటిక్స్ యూజ్ చేసినాం, రీసెంట్గా వచ్చిందండి సీజనల్ కోల్డే అనుకున్నాం, బట్ ఈ ప్రాబ్లమ్ ఉందని చూసి మన చెస్ట్ ఎక్స్ట్రా డిఫరెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనకి ఏఎన్ఏ ప్రొఫైల్ పాజిటివ్ ఉంటుంది, ఈఎస్ఆర్ కంప్లీట్లీ షూటప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి కండిషన్ ఎక్కువ గమనిస్తుంటే వాళ్ళకి అసోసియేటెడ్ విత్ ఆర్థరైటిస్. కొంతమందికి కీళ్ళ నొప్పులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంటాయి. ప్రతి ఒక్కరికి కీళ్ళ నొప్పులు రావాలని లేదు, బట్ ఓన్లీ లిమిటెడ్ టు స్కిన్. కొంతమందికి ఆర్థరైటిస్ తో స్టార్ట్ అయ్యి స్కిన్ రావచ్చు, కొంతమందికి సివియర్ హెయిర్ ఫాల్ రావచ్చు, కొంతమంది జాయింట్ ఇంపాక్ట్ కావచ్చు. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్ గోయింగ్ టు బి ఇంపాక్టెడ్ విత్ ఎస్ఎల్ఈ. ఒక పార్ట్ అని కాకుండా అన్ని పార్ట్స్ని డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇలాంటి కండిషన్లో మనకు అదే చేసే మంగని చెప్పేసి నెగ్లెక్ట్ చేయకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రాబ్లం చూసుకొని pathology nearest nothing but best physician clinic lo velli choosing of the system is also very much important. Correct hands lo unte రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనికి కూడా మనకి ఆల్టర్నేట్ సిస్టంలో మనకి స్టీరాయిడ్ ఇస్తూ ఉంటారు. దట్ ఈస్ ఫర్ లైఫ్ లాంగ్. సో అది వాడుతున్నా కూడా ఈ కాంప్లికేషన్స్ ఎంటర్ అవుతూనే ఉంటాయి. సో అక్కడ కూడా మీకు హోమియోపతి వాళ్ళకి మ్యాక్సిమం రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల ఇది కూడా ఆటో ఇమ్యూన్ కాబట్టి ఇమ్యూనిటీ కరెక్షన్ చేస్తూ టోటల్ రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒక ఓన్లీ సర్టెన్ ప్యాచ్ వరకు ఉంటే మాత్రం హీలింగ్ ఫాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. టోటల్ బాడీ ఇంపాక్ట్ అయితే ఇట్ విల్ టేక్ మోర్ టైం.
అండ్ ఆర్థరైటిస్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఆయాసం కూడా క్లియర్ అవుతుంది. లమింగింగ్ బట్టి ఏఎన్ఏ పాజిటివ్ ఉన్నది కూడా 2-3 ప్లేస్ ఉంటే కనుక తొందరగా రివర్స్ అవుతుంది. 4 ప్లేస్ అయితే ఇట్ విల్ టేక్ టైం టు రివర్స్. అది రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మన దగ్గర నెంబర్ ఆఫ్ కేసెస్ ఎస్ఎల్కి ఇన్ఫర్టిలిటీతో వస్తూ ఉంటారు ఆల్రెడీ మెడికేషన్ వాళ్ళు కూడా మనకు వాళ్ళైతే వద్దండి ప్రెగ్నెన్సీనే చేసుకోవద్దని చెప్తుంటే డోంట్ ట్రై విత్ ద ప్రెగ్నెన్సీ ఇట్ ఈస్ లైఫ్ థ్రెటనింగ్ అంటారు. మన దగ్గర మెడికేషన్ వాడిన తర్వాత అలా కన్సీవ్ అయిన కేసెస్ ఆర్ దేర్. కాబట్టి మనకు సిస్టమ్ని కరెక్షన్ చేస్తాం కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కరెక్షన్ అవుతుంది. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ పెథాలజీకి మనకి వితిన్ 1 month వితిన్ 2 months యూ కాంట్ ఎక్స్పెక్ట్. బట్ సివియారిటీని బట్టి మనకు కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నెగ్లిజెన్స్ లేకుండా యాజ్ ఎర్లీ పాసిబుల్ మనకు వాట్ ఈస్ డిజీజ్ అనేది మనం తెలుసుకొని కనుక డయాగ్నోస్ చేసి ఫాస్ట్గా రికవర్ అయ్యే అవకాశాలు మనకి ఎక్కువగా ఉంటే కాంప్లికేషన్స్ లేకుండా. సో మీ దగ్గరికి ఈ మధ్య కాలంలో ఎట్లాంటి కేసెస్ వచ్చాయి, వాళ్ళకి ఎట్లా ట్రీట్మెంట్ చేశారు? యాక్చువల్గా మనకు 20+, 30+ ఏజ్ గ్రూప్లో మనకి ఎస్ఎల్ చాలా గమనిస్తూ ఉంటాం. సో ఇలాంటి కేసెస్లో కనుక స్కిన్ పిగ్మెంటేషన్తో రావడం, ఆల్రెడీ స్టార్ట్ అయిందండి, ఫీవర్ ఆన్ అండ్ ఆఫ్ వస్తుంది పాపకి అని వస్తున్నారు. సో అలాంటి కేసెస్లో ఏంటంటే మనకు కంపల్సరీ బ్లడ్ రిపోర్ట్స్ వీ హ్యావ్ టు చెక్ ఇట్ అవుట్. ఎందుకంటే జస్ట్ బాడీ పెయిన్సే కదా, ఇప్పుడు సీజన్లో వింటర్లో వచ్చింది అనుకోండి అందువల్ల పెయిన్స్ వచ్చినాయి అనుకుంటారు. బట్ ఫీవర్ వచ్చింది అంటే కంపల్సరీ వీ హ్యావ్ టు రూల్ అవుట్ దట్ ఏఎన్ఏ ప్లస్ సింగిల్ ప్లస్ డబుల్ ప్లస్ పాజిటివ్ వచ్చింది 1 or 2 కేసెస్లో. ఇప్పుడు మనం మెడికేషన్ అనేది స్టార్ట్ చేసినప్పుడు మనకి ఇనీషియల్గా ఉండి లిమిటెడ్ ఉందనుకోండి, వితౌట్ ఎనీ సపోర్ట్ ఆఫ్ ఆల్టర్నేట్ సిస్టమ్ పెయిన్స్ రికవర్తో పాటు స్కిన్ కూడా నార్మల్గా అయ్యాయి. కొన్ని మంత్స్లో తేడా ఉంది బట్ రికవర్ అయింది. ఆ డబుల్ ప్లస్ సింగిల్ ప్లస్ కేసెస్ రన్నింగ్, అది -0 కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి కేసెస్ పెరుగుతున్నాయి కాబట్టి. అండ్ మనకి మెనోపాజల్ ఏజ్ గ్రూప్లో చాలా మందికి మెలాస్మా కేసెస్ ఆల్సో కమింగ్. సో మెనోపాజల్స్లో మెలాస్మా వచ్చిన వల్ల భయపడాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ కాస్మెటిక్ పర్పస్, కానీ మెడిసిన్ ఇవ్వడం వల్ల అది కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. లేజర్ అని అవి ట్రీట్మెంట్ వెళ్తూ ఉంటారు చాలామంది. సో దానివల్ల స్కిన్ సెన్సిటివ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. బట్ కొద్ది టైం తీసుకున్నా మీకు అది రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఇంటర్నల్ మెడిసిన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో హార్మోన్స్ వల్ల వచ్చే డిప్రెషన్ కానీ సైకలాజికల్ డిస్టర్బెన్స్ కూడా క్లియర్ అవుతుంది మెడికేషన్తో కాబట్టి. సో కొన్ని మంత్స్ కనుక రెగ్యులర్గా మెడికేషన్ వాడితే పిగ్మెంటేషన్ కరెక్షన్ చేసుకో. ఓకే, సో ఎస్ఎల్ఈ మెలాస్మా అనేవి చాలా డిఫరెంట్ డిసీజెస్ అనమాట. సో అట్లా అని చెప్పి మనం ఏ మచ్చ వచ్చినా నెగ్లెక్ట్ చేయకుండా చూపించుకుంటే తొందరగా మనకి ట్రీట్మెంట్ ఉంటుంది. నెగ్లెక్ట్ చేస్తే డాక్టర్ గారు చెప్పినట్టు సో అట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, సో మరి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా హోమ్లీ కేర్ ఇంటర్నేషనల్లో మనకి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉందనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.